తమిళనాడులో ఈడీ సోదాలు రాజకీయ కలకలం రేపాయి. మంత్రి కేఎన్ నెహ్రూ, ఆయన కుమారుడు లోక్సభ సభ్యుడు అరుణ్ నెహ్రూకు సంబంధించిన నివాసాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. దీంతో ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్ నెహ్రూ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఈడీ అధికారులు నెహ్రూకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్ రవిచంద్రన్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్ లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, మంత్రి నెహ్రూ సోదరుడుకు ఎన్ రవిచంద్రన్కు చెందిన కంపెనీల్లో అవకతవకలు జరిగినట్లుగా ఇప్పటికే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు, ఏం చెప్తున్నారు అధికారులు? మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మరియు నీటి సరఫరా శాఖకు చెందినటువంటి మంత్రి కేఎన్ నెహ్రూ కుటుంబ సభ్యులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పెద్ద ఎత్తున దర్యాప్తును ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగా మంత్రి నెహ్రూ తమ్ముడు మణివన్నన్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మణివన్నన్ యొక్క ట్రూ వాల్యూ హోమ్స్ నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యక్తిగా ఈ సంస్థ చెన్నై, కోయంబత్తూర్, తిరుచి సహా రాష్ట్రంలో అనేక నగరాల్లో విలాసవంతమైన విల్లాలు మరియు ప్లాట్లను నిర్మించి ప్రజలకు విక్రయిస్తోంది. అయితే ఈ సంస్థకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల గురించి సమాచారం సేకరించడానికి మణివన్నన్ నివాసంతో పాటు చెన్నై, తిరుచిలో అనేక ప్రదేశాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీలో మంత్రికి మరియు ఆయన కుటుంబ సభ్యులకి చెందినటువంటి ఆస్తులపై జరిగిన వ్యవహారాలపై కీలక మలుపుగా మారనున్నాయని మనకు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు అటు నిర్మాణ రంగంలోకి ఎలా ప్రవేశించారన్న అంశంలో కూడా ఈ దర్యాప్తులో కీలకం అవబోతుంది. అయితే ఇరు మంత్రులకు సంబంధించినటువంటి మద్దతుదారులు ఇప్పటికే, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి ఇంటి వద్దకు చేరుకొని మంత్రికి అలాగే వారి సోదరుడికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలువురు మంత్రులు మరియు వారి కుటుంబ సభ్యులు లక్షలాది రూపాయలు విలువైన ఆస్తులు కూడగట్టినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు కూడా అటు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. Thank you, Siri. Thanks for the updates.